మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలోని నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు, పరిగి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్. పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్లో బీఆర్ఎస్ యూత్ నాయకులు ఐలాపూర్ మాణిక్యం యాదవ్ ఆధ్వర్యంలో ఐలాపూర్ గ్రామంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ విజేతలకు బహుమతి ప్రదాన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పరిగి నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. ఈ సందర్భంగా రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ గేమ్స్లో దాదాపు 70 క్రికెట్ జట్లు పాల్గొని పోటాపోటీగా ఆడి ఫైనల్కు విచ్చేసినటువంటి ఆటగాళ్లకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐలాపూర్ మాణిక్ యాదవ్ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలో ఈరోజు యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల్లో మునిగి తేలుతున్న తరుణంలో మరి ఇలాంటి కార్యక్రమాలు మాణిక్ యాదవ్ యువతకు చేయూతనందించి ₹1,00,000 మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి 50,000, మూడో బహుమతి 30,000 మరియు విజేతలకు ట్రోఫీ కప్పులు, మెడల్స్ అందించడం జరిగింది. సమాజంలో యువత మంచి మార్గంలో నడవాలి, మత్తుకు బానిసలు కాకూడదు. తోటి యువత మత్తుకు బానిసలుగా పోతున్నారంటే వారిని సరైన మార్గంలో నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, పాములేటి యాదవ్, అందెల కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రధాన కార్యదర్శి డబ్బుకొట్టు హరిబాబు యాదవ్, డి కృష్ణ యాదవ్, భవానీ డిజిటల్ ప్రొపరేటర్ కృష్ణ యాదవ్, బిల్డర్ రమేష్ యాదవ్, మాధవ్, బసవరాజు యాదవ్, డొక్కు వెంకటేశ్వర్లు యాదవ్, మధు యాదవ్, కాశయ్య యాదవ్, రఘురాం, రాజు, అశోక్ దేవరాజ్, రమణ, మాణిక్ యాదవ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కేసీఆర్ ట్రోఫీని మరి పెట్టి ఇంత మంచిగా గేమ్స్ నిర్వహించి అవార్డు ఇచ్చినందుకు మాణిక్ యాదవ్ ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ ఏడాది పాలన ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, నీకు నీ కుటుంబ సభ్యులకు నోట్లు. ఇంతకు మించి ఏమైనా అయిందా చెల్లె? ఏం చెప్పిండు? 6 గ్యారెంటీలు. అక్కలకు చెల్లెళ్లకు నెలకు ₹2,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా చెల్లె? ఇప్పుడు 12 నెలలు అయింది వచ్చి. 12 నెలలు అంటే రేవంత్ రెడ్డి ఎంత బాకీ పడ్డట్టు? ఒక్కొక్క చెల్లెకు అక్కకు ₹28,000 రేవంత్ రెడ్డి బాకీ పడ్డట్టు. నెలకు 2,500, 12 నెలలు అంటే ఎంత చెల్లె? ₹28,000 బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గరికి వస్తే బిడ్డ 28,000 పెట్టినాక మాట్లాడరా అని చెప్పి అడుగుంది. మరి తయారు పెట్టుంది. 28,000 ఎగురా బిడ్డ అని ఆ కాంగ్రెస్ వాళ్ళకి సీపురు గట్టలు తయారు పెట్టాలి మా అక్క చెల్లెళ్ళు.